పకల్దుల్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? మరుసుదార్. సావల్కోట్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? చీనాబ్ నదిపై. కిరు ఆనకట్ట ఏ నదిపై నిర్మిస్తున్నారు? చీనాబ్ నదిపై. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 127వ. ఇక మొదటి స్థానంలో ఐస్లాండ్, రెండవ స్థానంలో న్యూజిలాండ్. రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026 అనగా డీలిమిటేషన్ బిల్లు 2026 ప్రకారం లోక్సభ ప్రతిపాదిత గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 850. ప్రపంచ సంతోష నివేదిక 2026 అనగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 116వ. ఇక మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో ఐస్లాండ్, మూడవ స్థానంలో డెన్మార్క్. 2025 అవినీతి అవగాహన సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 91వ. మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో సింగపూర్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2026లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 157వ. మొదటి స్థానంలో నార్వే, రెండవ స్థానంలో నెదర్లాండ్స్. నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆర్ ప్రజ్ఞానంద. వరల్డ్ ఆర్చరీ ద్వారా పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? శీతల్ దేవి. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ను సంరక్షించినందుకు గాను 2025 శాంచురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పర్వీన్ షేక్. జపాన్కు చెందిన గోల్డెన్ డ్రాగన్స్ ఆర్గనైజేషన్ యొక్క టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనగా సమురాయిగా బిరుదును ఎవరు గెలుచుకున్నారు? కె పవన్ కళ్యాణ్. ఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఏ తెలుగు నటుడు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డాడు? నందమూరి బాలకృష్ణ. భారతదేశపు మొట్టమొదటి బయోప్రాసెసింగ్ ప్లాంట్ వన్ బయో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. 2025 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? స్మృతి మందాన. హోంమంత్రి అమిత్ షా దేనికోసం ప్రగతి మరియు వికాస్ మస్కట్లను ప్రారంభించారు? జనాభా లెక్కలు 2027 కోసం. స్వాతంత్రం తర్వాత భారతదేశపు మొట్టమొదటి భారీ ప్రైవేటు రంగ బంగారు గని అయిన జోనగిరి గోల్డ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతోంది? ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో. 2026 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 150 సంవత్సరాల వందే మాతరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అగ్రికోల పథకాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రదానం చేసింది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ పథకాన్ని ప్రదానం చేసిన దేశం ఏది? ఇజ్రాయెల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ గౌరవాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? స్వీడన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారాన్ని ప్రదానం చేసింది? ఇథియోపియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ పురస్కారాన్ని ప్రదానం చేసింది? స్లోవేకియా. నీతి ఆయోగ్ ఏ రాష్ట్రాన్ని భారతదేశ అల్లం రాజధానిగా ప్రకటించింది? మిజోరాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మహిళలతో కూడిన సింగపెన్ ప్రత్యేక దళాన్ని ప్రారంభించింది? తమిళనాడు. గాజా కాల్పుల విరమణ ప్రణాళికను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. మొదటి ఫిఫా శాంతి బహుమతి 2025 ఎవరు గెలుచుకున్నారు? డొనాల్డ్ ట్రంప్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలా అనే హ్యూమనాయిడ్ రోబోట్ను తొలిసారిగా
ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మోహరించింది? పుదుచ్చేరి. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2026 టైటిలును గెలుచుకున్న జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. 2026 రంజీ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక రెండవ స్థానంలో కర్ణాటక. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు? వైభవ్ సూర్యవంశీ. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఎవరు? స్మృతి మందాన. ధర్మ గార్డియన్ 2026 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? జపాన్. టైమ్ యొక్క 2025 సిఇఓ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? నీల్ మోహన్. టైమ్ యొక్క 2025 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? అజయ్ విల్సన్. టైమ్ యొక్క 2025 ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? లియోనార్డో డికాప్రియో. 2025లో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా అనగా పురుషులకు గాను ఎవరు ఎంపికయ్యారు? అర్మాండ్ డుప్లాంటిస్ స్వీడన్. ఇక ఉమెన్ పరంగా మెక్లాఫ్లిన్ లెవ్రోన్ యుఎస్ఏ. బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పురుషులకు గాను ఎవరు ఎంపికయ్యారు? శుభమాన్ గిల్. అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా మహిళలకు గాను ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందాన. పురుషుల అండర్-19 వన్డే ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. రెండవ స్థానంలో ఇంగ్లాండ్. అండర్-19 2025 ఆసియా క్రికెట్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? పాకిస్తాన్. రెండవ స్థానంలో భారతదేశం. 2026 మహిళల ప్రీమియర్ లీగ్ను ఏ జట్టు కైవసం చేసుకుంది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? భారతదేశం. రెండవ స్థానంలో న్యూజిలాండ్. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించింది ఎవరు? ఫిన్ అలెన్ న్యూజిలాండ్ ఆటగాడు. 2028 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 11వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? సంజు శాంసన్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. 2026 విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? విదర్భ. రెండవ స్థానంలో సౌరాష్ట్ర. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా ఏ క్రికెట్ జట్టు. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? ఛత్తీస్గఢ్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? కర్ణాటక. రెండవ స్థానంలో ఒడిస్సా. మూడవ స్థానంలో జార్ఖండ్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో పురుషుల ఫుట్బాల్ ఫైనల్లో ఏ రాష్ట్రం స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది? పశ్చిమ బెంగాల్. రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో ఏ రాష్ట్ర మహిళల హాకీ జట్టు స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది? ఒడిస్సా. ది విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఒక ఇనిషియేటివ్? ఇజ్రాయెల్. దేశీయ టీ20 టోర్నమెంట్ అయిన 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? జార్ఖండ్. 44వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్కు వేదికైన నగరం ఏది? బెంగళూరు.
4వ జూనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్లో బౌలర్ టైటిల్ను గెలుచుకున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. 2వ స్థానంలో మహారాష్ట్ర. ఆర్టీఐ చట్టం 2005 పరిధిలోకి ఏ సంస్థ రాదని కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చింది? బీసీసీఐ. గిగ్ వర్కర్ల కోసం భారతదేశం మొట్టమొదటి డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కర్ణాటక. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేసిన దేశం ఏది? చైనా. 2వ స్థానంలో అమెరికా. 7వ స్థానంలో భారతదేశం. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? ఇంగ్లాండ్. ఫైనల్లో ఢిల్లీ దంగల్స్ వారియర్స్ను ఓడించి ప్రో రెజ్లింగ్ లీగ్ 2026ను గెలుచుకున్న జట్టు ఏది? హర్యానా థండర్స్. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? ఇండియా 114 పతకాలతో. 2వ స్థానంలో జపాన్. 3వ స్థానంలో అర్జెంటీనా. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? భారతదేశం అహ్మదాబాదులో. సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025లో భారతదేశం హాకీలో ఏ పథకాన్ని గెలుచుకుంది? వెండి పథకాన్ని. ఇక మొదటి స్థానంలో బెల్జియం నిలిచింది. సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? బంగ్లాదేశ్. 2వ స్థానంలో భారతదేశం. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? అహ్మదాబాద్. 2025 UN ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ అధికారి ఎవరు? సుప్రియా సాహు. బార్బీ డ్రీమ్ టీంలో చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు? స్మృతి మందానా. 2026 ఆర్థిక సంవత్సరం పెట్టుబడి చాటులో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? ఆంధ్రప్రదేశ్. 2026 భవ్య భారత్ భూషణ్ అవార్డు ప్రారంభోత్సవ గ్రహీతలు ఎవరు? ఇది మహాశివరాత్రి 2026 వేడుకల్లో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రారంభించిన కొత్త జాతీయ అవార్డు. ఇక అవార్డుల పరంగా నెహ్వాల్ మాజీ ప్రపంచ నంబర్ 1 బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, ఏఎస్ కిరణ్ కుమార్ ఇస్రో మాజీ చైర్మన్, డాక్టర్ ఎన్ రాజం ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుకుడిగా, డాక్టర్ నంబి నారాయణ్ శాస్త్రవేత్త, అలార్మెల్ వల్లి క్లాసికల్ నర్తకిగాను, విక్రమ్ సంపత్ చరిత్రకారుడు మరియు రచయిత, భారత సాయుధ దళాలు పశ్చిమ వైమానిక కమాండు, పశ్చిమ నేవల్ కమాండ్ మరియు సైన్యానికి గాను ఈ అవార్డు పొందారు. ఆంధ్రప్రదేశ్లో ఏ 2 జిల్లాలు ఏర్పడ్డాయి? దీనితో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. పోలవరం అండ్ మార్కాపురం. మార్చి 2026లో ఉద్యోగుల జవాబుదారీతనం మరియు తల్లిదండ్రుల మద్దతు పర్యవేక్షణ బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? తెలంగాణ. 2026 గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును ఏ భారతీయ ఉపాధ్యాయురాలు గెలుచుకున్నారు? సోమమండల్. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026 తైవాన్ ట్రావెలాగ్ నవలకు లభించింది. ప్రశంసలు పొందిన ఈ పుస్తక రచయిత ఎవరు? యాంగ్ షువాంగ్ జీ, తైవానీ. 2026 లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్కు ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు నామినేట్ అయింది? భారతదేశం. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? తెలంగాణ. రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? సుదర్శన్ పట్నాయక్. ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న 3వ భారతీయ మహిళా అధికారి ఎవరు? మేజర్ అభిలాష బరాక్. 2026లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డులు పొందినవారు ఎవరు?
గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కలకగాను ఆంధ్రప్రదేశ్, గూడూరు వెంకట్రావు వైద్యానికి గాను తెలంగాణ స్టేట్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గాను, చంద్రమౌళి గడ్డమణుగు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గాను. భారత సైన్యం ఏ సంవత్సరాన్ని నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ సంవత్సరంగా ప్రకటించింది? 2026ని. ఫార్మ్ టు హోమ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఏ నగర పోలీసులు ఏ ఆధారిత సోషల్ మీడియా నిఘా ప్లాట్ఫామ్ అయిన సోషైని ప్రారంభించారు? హైదరాబాద్, తెలంగాణ. కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ తీర రైల్వే జోన్కు ఏ నగరాన్ని ప్రధాన కార్యాలయంగా నియమించారు? విశాఖపట్నం. దక్షిణ మధ్య రైల్వే జోన్ను 6 డివిజన్ల నుంచి ఎన్ని డివిజన్లకు పునర్వ్యవస్థీకరిస్తున్నారు? 3. అవి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు. ఇక విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కొత్త దక్షిణ తీర రైల్వే జోన్కు అనగా విశాఖపట్నానికి బదిలీ చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం వన్ స్టాప్ మల్టీపర్పస్ యూనిఫైడ్ కార్డు ఏర్పాటును ప్రకటించింది? తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ. భారత రైల్వేలు ఏ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్ని ప్రవేశపెట్టాయి? విశాఖపట్నం. వరుసగా 4వ సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రష్మిక మందానా. ఫిట్నెస్ మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి వాక్ టు మార్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. సుప్రీంకోర్టు 2026 ప్రకారం షెడ్యూల్డ్ కుల హోదా ఏ మతాలకు పరిమితం చేయబడింది? హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలకు గాను. గాబీ అనే పేరుతో తన మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ సన్యాసిని ఏ దేశం ప్రవేశపెట్టింది? దక్షిణ కొరియా. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డును గెలుచుకున్నారు? నాగ చైతన్య. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? రాజు వెడ్స్ రాంబాయి. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2025లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2025లో బెస్ట్ ఇండియన్ ఫిమేల్ ఆర్టిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జయసుధ. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2025 తెలుగు గాను ఉత్తమ చిత్రంగా ఏ సినిమా అవార్డును గెలుచుకుంది? పుష్ప 2 ది రూల్. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేద థామస్ గెలుచుకున్నారు. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026 యొక్క విజేత ఎవరు? ఆర్ వైశాలి. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ దర్శకుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పాల్ థామస్ ఆండర్సన్. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జెస్సీ బక్లీ. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మైకేల్ బి జోర్డాన్. 98వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? కెపాప్ డెమోన్ హంటర్స్. 98వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్న పాట ఏది? గోల్డెన్. డిసెంబర్ 24, 2025న బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఇస్రో. 2026 ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సుకు
ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? హైదరాబాద్. 2025 తెలుగు బాలల సాహిత్య పురస్కారం లేదా బాల సాహిత్య పురస్కార్ 2025 ఎవరికి లభించింది? గంగిశెట్టి శివకుమార్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి ప్రధాన న్యాయమూర్తులు సహా ఎంతవరకు పెంచడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు? 38 వరకు. పాపికొండ జాతీయ ఉద్యానవనంలో ఎక్స్ప్లోరర్ అనే మగపులిని తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టి ఆపరేషన్ స్ట్రైప్స్ను నిర్వహించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. జల్ సంచయ్ జన్ భాగీదారీ క్యాంపెయిన్ కింద జాతీయ అవార్డులను గెలుచుకున్న ప్రకాశం జిల్లాలోని 3 గ్రామాలు ఏవి? మురుగుమ్మి, మారెల్ల మరియు తాంగెల్ల. ఆపరేషన్ చెబుత్రాను ఏ నగర పోలీసులు రాత్రిపూట తిరుగుడును అరికట్టి ఇబ్బందులను నివారించడానికి చేపట్టారు? హైదరాబాద్. రైల్వే స్టేషన్లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. భారతీయ రైల్వే నెట్వర్క్లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి మరియు అప్గ్రేడ్ కోసం ప్రారంభించబడిన పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. 2026 బ్రిక్స్ అధ్యక్ష పదవికి భారతదేశం అధికారికంగా ప్రారంభించిన ఇతివృత్తం అనగా థీమ్ ఏమిటి? స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు స్థిరత్వం కోసం నిర్మాణం అనగా బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ అండ్ సస్టైనబిలిటీ. 2026 ఎర్త్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మన శక్తి మన గ్రహం, అవర్ పవర్ అవర్ ప్లానెట్. 2024 సంవత్సరానికి గాను జాతీయ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేటింగ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానం నిలిచింది? కేరళ. రెవల్యూషనరీ రాజ్ నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్ అనే పుస్తక రచయిత ఎవరు? అలోక్ మెహతా. కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ అనే పుస్తక రచయిత ఎవరు? కైలాష్ సత్యార్థి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనగా విబిజి రామ్ చట్టం ఇది ఎమ్ఎన్రేగా చట్టానికి బదులుగా దేశవ్యాప్తంగా ఏ తేదీ నుంచి అమలులోకి వస్తున్నది? జూలై 1, 2026 నుంచి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025 కింద ఎన్ని రోజుల కూలీ ఉపాధి హామీ అందించబడుతుంది? 125 రోజులు. జర్నలిస్టులకు గాను 2026 పులిట్జర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ. సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్ కోసం స్కోచ్ అవార్డు 2025ను అందుకున్న సంస్థ ఏది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్. 2025-26 సంవత్సరానికి గాను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన కోలం బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. కలరి లీఫ్ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించబడే ఉమ్మడి సముద్ర వ్యాయామం? లక్షద్వీప్. దాదాపు 40 లక్షల బ్లూ కార్డ్ హోల్డర్ కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లను అందించడానికి మేరీ రసోయ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? పంజాబ్. అరుదైన భూ ఖనిజ నిల్వల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో బ్రెజిల్. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎలినా రైబాకినా. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశస్థుడు. వ్యాపారాల కోసం వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ అసిస్టెంట్ అయిన పిల్లు ఏఐని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. పింక్ సహేలీ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించిన స్మార్ట్ కార్డ్ ఆధారిత ఉచిత బస్సు ప్రయాణ పథకం? ఢిల్లీ. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
సూర్య చరిస్మా తమిరి. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రిత్విక్ సంజీవి ఎస్. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ హరిహరన్ మరియు రూబన్ కుమార్. ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? కె ఆరుముగం. చాలీస్ ఆఫ్ అంబ్రోసియా, రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అనే పుస్తక రచయిత ఎవరు? సురేంద్ర కుమార్ పచౌరి. అగత్యర్ ది యూనిఫైయర్ అనే పుస్తక రచయితలు ఎవరు? ఓ శ్యామభట్ మరియు డాక్టర్ ఎంఎన్ సుధా. మార్చి 2026లో విడుదలైన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేషన్ పుస్తక రచయిత ఎవరు? ధీరజ్ కకాడియా. మిషన్ క్వీన్ పైనాపిల్ ఏ రాష్ట్రంలో ప్రయోగించబడింది? త్రిపుర. భారతదేశంలోని ఏ నగరాన్ని ప్రపంచ లిచీ రాజధాని అని పిలుస్తారు? ముజఫర్పూర్, బీహార్. బెటర్ నెవర్ స్టాప్స్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? శామ్ శ్రీనివాసన్. ద బెంచ్, ద బార్ అండ్ ద బిజారీ మరియు ద లాఫుల్ అండ్ ఆఫుల్ అనే పుస్తకాలను ఎవరు రాశారు? తుషార్ మెహతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అపనపన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? శివరాజ్ సింగ్ చౌహాన్. ది సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం, ది లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు అనే పుస్తక రచయిత ఎవరు? శశి థరూర్. ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా, ది స్టోరీ ఆఫ్ పిఎన్ పనికర్ అనే పుస్తక రచయిత ఎవరు? పిపి సత్యన్. వెన్ ఆడిట్ మ్యాటర్స్, కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఏ డిఫరెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? వినోద్ రాయ్. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల ఆవిష్కరించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రేమ్ ప్రకాష్. భారత ఉపరాష్ట్రపతి ఇటీవల విడుదల చేసిన సనాతన సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తక రచయిత ఎవరు? వాసుదేవ్ దేవనాని. ఖుద్బాత్ ఏ మోదీ, లాల్ కిలాకి ఫసిల్ సేవ్ అనే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? ధర్మేంద్ర ప్రధాన్. ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అనే పుస్తక రచయిత ఎవరు? మనోజ్ ముకుంద్ నరవనే. డిసెంబర్ 2025లో విడుదలైన ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ రైట్ అనే పుస్తక రచయిత ఎవరు? అజిత్ నవరాజ్ హన్స్. భారత్ దట్ ఈజ్ ఇండియా, రీక్లైమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ అనే పుస్తక రచయిత ఎవరు? అభిజిత్ జోగ్. ఏ వ్యక్తి జీవితం ఆధారంగా ఐ లైక్ ఛాలెంజెస్ అనే పుస్తకం ఇటీవల విడుదలైంది? ఆనందీబెన్ పటేల్. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేది ఏ భారతీయ క్రికెటర్ యొక్క ఆత్మకథ? శిఖర్ ధవన్. ఇటీవల టైడ్స్ ఆఫ్ టైమ్ ఇండియాస్ హిస్టరీ త్రూ మ్యూరల్స్ ఇన్ పార్లమెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సుధామూర్తి. ఇటీవల వార్తల్లో కనిపించిన వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? టిఎం కృష్ణ. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎంఎం నరవనే. ఫిబ్రవరి 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసిన అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ అనే పుస్తక రచయిత ఎవరు? విజయ్ గోయల్. సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సిపి రాధాకృష్ణన్. ది గోల్డెన్ రోడ్, హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ది వరల్డ్ అనే తన పుస్తకానికి గాను 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? విలియం డాల్రింపుల్. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించిన దేశాలు ఏవి? మొదటిది ఆస్ట్రేలియా, రెండవది స్పెయిన్, మూడవది ఇండోనేషియా. సప్పర్ రామ్ తపస్వి రాజా అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? అశుతోష్ అగ్నిహోత్రి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఫ్లాగ్షిప్ కాఫీ టేబుల్ బుక్ అయిన
ఏఐ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియాను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్ కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే ఆత్మకథ రచయిత ఎవరు? ఆర్కే రాఘవన్. ది డూమ్ లూప్ పుస్తక రచయిత ఎవరు? ఈశ్వర్ ప్రసాద్. ఇటీవల వార్తల్లో కనిపించిన జిఐ ట్యాగ్ చేయబడిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందినది? అస్సాం. విశాఖపట్నంలో పారిశుద్ధ్య కార్మికురాలు విడుదల చేసిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. మెడిటేషన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా ఆల్బమ్ కోసం ప్రతిష్టాత్మకమైన 2026 గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దలైలామా. ఇటీవల జిఐ ట్యాగులను పొందిన బోయా చీర మరియు ఫ్యాబ్రిక్, కుచాయ్ సిల్క్ చీర, కేసరయ్య కలకండ మరియు డోక్రా క్రాఫ్ట్ అనేవి ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులు? జార్ఖండ్. ఇటీవల వార్తల్లో కనిపించిన సరిండా, క్వీన్ పైనాపిల్ మరియు రెషా లేదా పచ్చర ఏ రాష్ట్రానికి చెందిన జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు? త్రిపుర. 2025లో భారతదేశంలో మహిళలకు ఉత్తమ నగరంగా ఏ నగరం ర్యాంకు పొందింది? బెంగళూరు. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన భాగయ్య సిల్క్, ముండా జ్యువెలరీ మరియు వెదురు కళకు భౌగోళిక గుర్తింపు ట్యాగు లభించింది? జార్ఖండ్. ఇటీవల జిఐ ట్యాగులను పొందిన కర్బీ ఆంగ్లాంగ్ చేనేత ఉత్పత్తులు, బిహు పెపా మరియు దేవురి చేనేత ఉత్పత్తులు ఏ రాష్ట్రానికి చెందినవి? అస్సాం. భౌగోళిక సూచిక ధృవీకరణ పొందిన ఫార్మా గ్రేడ్ అల్లంను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం అల్లం మిషన్ను ప్రారంభించింది? మిజోరం. ఇటీవల వార్తల్లో కనిపించిన నర్సాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. భారత ప్రభుత్వం ఏ సమాజానికి చెందిన సాంప్రదాయ సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగును ప్రదానం చేసింది? లెప్చా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చారిదండ్ రామ్సర్ సైటుగా జాబితాలో చేరింది? గుజరాత్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగు పొందిన నాగౌరి అశ్వగంధను ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన కాలడి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క భౌగోళిక సూచిక ట్యాగు చేయబడిన పాల ఉత్పత్తి? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక ట్యాగు లభించింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందినది? శ్రీకాకుళం జిల్లాకు. భారత ప్రభుత్వం సిలావ్ కాజాకు భౌగోళిక సూచిక ట్యాగును మంజూరు చేసింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? బీహార్. ఇటీవల భారతదేశపు రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన సేకా జీల్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగును పొందిన వరయూర్ కాటన్ చీర మరియు తూయమల్లి బియ్యం ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు. భౌగోళిక సూచిక ట్యాగు చేయబడిన ఇండి నిమ్మకాయను ప్రధానంగా భారతదేశంలోని ఏ జిల్లాలో పండిస్తారు? విజయపుర, కర్ణాటక. భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన జై ప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పాట్నా పక్షుల అభయారణ్యం రామ్సర్ సైట్గా జాబితాలో చేరింది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఓల్చికి లిపి ఏ భాషకు చెందినది? సంతాలి. కృష్ణ ఉపగ్రహ ప్రయోగం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి కార్యక్రమం? ఫ్రాన్స్. మహువా పూల పండుగ, దీన్నే ఇప్ప పువ్వు పండుగ అని కూడా అంటాం, ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మక ఏరోస్పేస్ మరియు రక్షణ ప్రాజెక్టులకు ఏ ప్రదేశాల్లో శంకుస్థాపనలు జరిగాయి? పుట్టపర్తి. 2025లో భారతదేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా ఏ జిల్లా అవతరించింది? బలోడ్, ఛత్తీస్గఢ్. నీటి అడుగున అతిపెద్ద జాతీయ జెండాను ఎగురవేసి గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ మరియు నికోబార్ దీవులు. 2025 సంవత్సరానికి గాను
ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారత సైనిక అధికారి అందుకున్నారు? అభిలాష్ బరాక్. రోజుకు ఒక పూట చిరుధాన్యాలు అనే ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. 13 దేశాల ప్రగతి 2026 సైనిక విన్యాసాలు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? మేఘాలయ. నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం అవతరించింది? మ్యాంగ్లూరు. వరుసగా 10వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం నిలిచింది? అబుదాబి, యుఏఈ. ఐక్యూ ఎయిర్ వారి 2025 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? లోని, ఉత్తరప్రదేశ్. ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశంగా ఏ దేశం నిలిచింది? పాకిస్తాన్. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2025 ప్రకారం వరుసగా 8వ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా ఏ నగరం నిలిచింది? న్యూఢిల్లీ. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ వినియోగంలో ఏ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి? మొదటిది గుజరాత్, రెండవది మహారాష్ట్ర, మూడవది ఉత్తరప్రదేశ్, నాలుగవది కేరళ. మిజోరం నుంచి 240 మందిని తమ దేశానికి విమానంలో తరలించిన ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అనే ఆపరేషన్ ఏ దేశానికి చెందినది? ఇజ్రాయెల్. అస్సాంలోని మిసామరిలో 13వ ఎడిషన్ ఎక్సర్సైజ్ కంజారును భారతదేశం మరియు ఏ దేశం నిర్వహించాయి? కిర్గిస్తాన్. సిన్బ్యాక్స్ 2 2026 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? కంబోడియా. బలికాటన్ 2026 అనేది ఫిలిప్పీన్స్ మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏకత అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య వార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం? మాల్దీవులు. ఫిబ్రవరి 2026లో భారత వైమానిక దళం ఏ దేశంతో కలిసి ఉమ్మడి ఇన్ సిట్యూ వైమానిక విన్యాసాన్ని నిర్వహించింది? థాయిలాండ్. 2027 జనాభా గణనకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు నియమితులయ్యారు? సుదర్శన్ పట్నాయక్. ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ కార్యక్రమం ఫిఫా మరియు ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనగా యునెస్కో. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? పిఎం రాహత్ పథకం. 2025 సంవత్సరానికి గాను విజ్డెన్ ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్లుగా ఎవరు ఎంపికయ్యారు? మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా మరియు దీప్తి శర్మ భారతదేశం. ఐసీసీ తొలి మహిళల T20 ఇంటర్నేషనల్ ఛాలెంజర్ ట్రోఫీ 2026ను ఏ దేశంలో ప్రారంభించనుంది? రువాండా. భారతదేశంలో ఒమేగా బాల్ అని పిలువబడే మొదటి క్రీడను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఐఐటి మద్రాస్. ఏప్రిల్ 2026లో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధాన ఏఐ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది? తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి ఏఐ యుద్ధ విమానం అయిన కాలభైరవ ఏ ఐరోపా దేశంలో తయారవుతుంది? పోర్చుగల్. ఏ ఒప్పందం కింద భారత స్వయం ప్రతిపత్తి గల యుద్ధ విమానం అయిన కాలభైరవ యూరోప్లో తయారు చేయబడుతుంది? ఆపరేషన్ 777. భారతదేశంలో ఫార్ములా 1 ప్రోగ్రాముకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? శ్రేయస్ అయ్యర్. ఇటీవల జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణ హక్కు రాజ్యాంగంలోని ఏ అధికరణం పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది? ఆర్టికల్ 21. భారతదేశంలో తొలిసారిగా వృద్ధుల బడ్జెట్ను ప్రకటించిన రాష్ట్రం ఏది? కేరళ. భారతదేశపు మొట్టమొదటి బహిరంగ క్వీర్ పార్లమెంటు సభ్యురాలుగా అనగా భారతదేశపు మొట్టమొదటి ఎల్జీబీటీక్యూ రాజ్యసభ సభ్యురాలుగా ఎవరు అయ్యారు? మేనకా గురుస్వామి.
ఇటీవల ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటిసారి ఓటు వేసే వారికి హల్వా ప్యాకెట్లను ఇచ్చే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది? కేరళ. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది? భారతదేశం. రెండవ స్థానం రష్యా, మూడవ స్థానంలో బోస్నియా అండ్ హెర్జగోవినా. క్యారీ మీ బ్యాగ్ పాలసీని ఏ పుణ్యక్షేత్రంలో ప్రారంభించారు? కేదార్నాథ్. 2026 ఫిఫా ప్రపంచ కప్కు ఏ 3 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి? అమెరికా, కెనడా మరియు మెక్సికో. యువశక్తి భరోసా కార్డు పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. ఇటీవల వార్తల్లో కనిపించిన పెన్నార్ నది ఏ కొండ శ్రేణి నుంచి ఉద్భవిస్తుంది? నంది కొండలు, ఆంధ్రప్రదేశ్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి గరుడ అనే కొత్త ఫ్రేమ్వర్క్ను ఏ సంస్థ ప్రతిపాదించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. డిఆర్డిఓ అండ్ అదానీ డిఫెన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ యుఎల్ పీజీఎం ఏ రకమైన ఆయుధ వ్యవస్థ? లోయిటరింగ్ మ్యూనిషన్స్. దీనే కామికాజు డ్రోన్ కూడా అంటాము. వాయు అస్త్ర 1ని స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సంస్థ ఏది? నిబే లిమిటెడ్. 2028 ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లకు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తోంది? భువనేశ్వర్, ఒడిశా. భారతదేశం మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ అయిన తారాను ఏ సంస్థ రూపొందించి అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. దివ్యాస్త్ర క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? నిబే లిమిటెడ్. 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఇటీవల ఎవరి 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి భారత జట్టుకు ఎంపికయ్యాడు? సచిన్ టెండూల్కర్. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించిన దేశం ఏది? యుఎస్ఏ. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 ప్రకారం పునరుత్పాదక శక్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? మొదటిది రాజస్థాన్, రెండవది గుజరాత్, మూడవది తమిళనాడు మరియు నాలుగవది కర్ణాటక. ఇటీవల సూరత్ను అధిగమించి భారతదేశపు నంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ సిటీగా ఏ నగరం అవతరించింది? లక్నో, ఉత్తరప్రదేశ్. స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశం యొక్క ప్రస్తుత ప్రపంచ ర్యాంకు ఎంత? మూడవది. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఆంధ్రప్రదేశ్. సైబర్ నేరస్తులను అణచివేయడానికి పాన్ ఇండియా స్థాయిలో ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రియదర్శిని అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ని ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. జోజిల్లా టన్నల్ ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? కాశ్మీర్ లోయ మరియు లడక్ ప్రాంతాన్ని. వెనుజులాపై అమెరికా ఇటీవల నిర్వహించిన ఏ ఆపరేషన్లో వెనుజులా అధ్యక్షుడు అయిన నికోలస్ మదురో పట్టుబడ్డాడు? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా, అనగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. ఆఫ్ఘనిస్తాన్పై ఆపరేషన్ గజిబ్ లిల్ హక్కును ప్రారంభించిన దేశం ఏది? పాకిస్తాన్. 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం అల్పాహారం మరియు పాల పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ. మే 2026లో ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మట్టి రైతు హీరోగా ఏ భారతీయుడిని సత్కరించారు? ఒల్లువన్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్ట్రాటోస్ఫిరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ అయిన విస్టాను ఎక్కడ ప్రయోగించారు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ కార్యక్రమం 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ను గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్, APCNF. పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ హనుమాన్ను ప్రారంభించిన
రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. వికలాంగుల సంక్షేమం మరియు సామాజిక చేరికను బలోపేతం చేయడానికి ఇంద్రధనస్సు అనే ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రం మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా గుర్తింపు పొందేందుకు స్టాండ్ విత్ హర్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? తెలంగాణ. కీలకమైన ఖనిజాల నిల్వ ఇనిషియేటివ్ అయిన ప్రాజెక్ట్ వాల్ట్ను ఏ దేశం ప్రారంభించింది? అమెరికా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ వజ్ర ప్రహారను ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. 2025లో సాహిత్య అకాడమీ అవార్డును తెలుగుకి ఎవరు గెలుచుకున్నారు? నందిని సిద్ధారెడ్డి. హిందీకి 2025 సాహిత్య అకాడమీ అవార్డును ఎవరు అందుకున్నారు? మమతా కాలియా. వారి ఎనర్జీస్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో. భారతదేశానికి వచ్చే ఇంధన రవాణాను రక్షించడానికి భారత నౌకాదళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఊర్జా సురక్ష. అమరావతిలో ప్రతిష్ఠించిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం పేరు ఏమిటి? త్యాగ విగ్రహం అనగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఆంధ్రప్రదేశ్లో అక్రమ అల్పజోలం తయారీ కర్మాగారాన్ని ఛేదించడానికి డిఆర్ఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వైట్ హ్యామర్. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. నగరంలో ఆహార కల్తీని అరికట్టడానికి ఏ నగర పోలీసులు హెచ్ ఫాస్ట్ విభాగాన్ని ప్రారంభించారు? హైదరాబాద్. 2026-27 బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. భారతదేశం మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎం ఎక్కడ ప్రారంభించబడింది? గురుగ్రామ్, హర్యానా. భారతదేశంలో మొట్టమొదటి సంగీత రహదారిని ఏ నగరంలో ప్రవేశపెట్టారు? ముంబై. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళల నేతృత్వంలోని సౌర విద్యుత్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. క్రియేటర్స్ జోన్ డిజిటల్ సమ్మిట్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్. సిప్రి 2026 నివేదిక ప్రకారం భారతదేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? 190. నవజాత శిశువుల ఆరోగ్య పారామితులను అంచనా వేయడానికి శిశు మాపన్ అనే ఏఐ ఆధారిత మొబైల్ అప్లికేషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఎల్సిఏ 625 మరియు ఎల్సిఏ 643 అనే మిరప రకాలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ప్రాంతీయ ఉద్యానవన పరిశోధన కేంద్రం, గుంటూరు. ప్రాజెక్ట్ హినిచి అనేది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభించిన కార్యక్రమం? మణిపూర్. సిప్రి ఇయర్ బుక్ 2026 ప్రకారం 2025లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 5వది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా. భారత్ ఇన్నోవేట్స్ సమ్మిట్ 2026ను భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రారంభించాయి? ఫ్రాన్స్. ఇటీవల ఏ దేవాలయం నీలచక్ర లోగో మరియు 2 కీలక పదాలకు ట్రేడ్ మార్కులను పొందింది? శ్రీ జగన్నాథ ఆలయం, ఒడిస్సా. పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? రవీనా టాండన్. బ్లూ వ్యాలీ క్లస్టర్ అనేది అస్సాం ప్రభుత్వం మరియు ఏ సంస్థ యొక్క సంయుక్త ఇనిషియేటివ్? యూరోపియన్ యూనియన్. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఏ రాష్ట్రం యోచిస్తున్నది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహార మెనూ అయిన అరకు కౌనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. చుట్టబడిన ఫ్యాబ్రిక్ శిల్పాలకు టర్నర్ బహుమతి 2025 గెలుచుకున్నది ఎవరు? నేనాకలు. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడు మరియు మొదటి ఆసియన్ ఎవరు? అనంత్ అంబానీ. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బిఆర్ఓ.
బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కాగిత రహిత జిల్లా న్యాయ వ్యవస్థ ఎక్కడ ప్రారంభించబడింది? కేరళ వైనాడులోని కల్పిట్టాలో. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ మరియు ప్రైవేటుగా తయారు చేయబడిన C-295 విమానాన్ని ఏ కంపెనీ నిర్మించింది? టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలోని జింద్ మరియు సోనిపత్ మధ్య నడుస్తుంది? హర్యానా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలోని డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఏ రాష్ట్రం అత్యధిక ద్రవ్య లోటును నమోదు చేసింది? మేఘాలయ. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్-1 ని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? స్కై రూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. హార్ముజ్ జలసంధి గుండా నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రాజెక్ట్ జీరో అనే అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. భారతదేశం ఇటీవల ప్రారంభించిన సమీకృత అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పేరు ఏమిటి? సాచెట్. రాబోయే ఏ సంవత్సరాన్ని ఇటలీ మరియు భారతదేశం మధ్య సంస్కృతి మరియు పర్యాటక సంవత్సరంగా సంయుక్తంగా జరుపుకోవడానికి నిర్ణయించాయి? 2027. తూర్పు ప్రాంతీయ వ్యవసాయ సదస్సు 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? భువనేశ్వర్, ఒడిస్సా. లౌడీ అని అప్గ్రేడ్ చేసిన టైప్ 052D గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ను ఏ దేశం ప్రారంభించింది? చైనా. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2026 మేలో మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? దగ్గుబాటి పురంధేశ్వరి. భారతదేశం ఏ కొత్త ఆధార సంవత్సరంతో కొత్త టోకు ధరల సూచిక WPI శ్రేణిని ప్రారంభించింది? 2022-23. ఇటీవల వార్తల్లో కనిపించిన పునఃసాంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు? జస్టిస్ సూర్యకాంత్. ఇటీవల వార్తల్లో కనిపించిన మోహరా పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్, జేలం నదిపై. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా అవతరించింది? చైనాని. పారా ఎలాన్ కార్యక్రమాన్ని భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రారంభించాయి? ఫ్రాన్స్. యునెస్కో ICH అనగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాకు భారతదేశం తరపున ఏ భారతీయ ఉత్సవం నామినేట్ చేయబడింది? దీపావళి. చంద్రయాన్ 4ని చంద్రునిపై ఎక్కడ దింపడానికి ఇస్రో ఎంచుకుంది? మోన్స్ మౌంటన్ ప్రాంతం. దీన్నే MM4 కూడా అంటాము. 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAO. 100 సంవత్సరాల క్రీడా సంబంధాలను జరుపుకోవడానికి సెంటినరీ స్పోర్ట్స్ కోఆపరేషన్ ప్రోగ్రాంను ప్రారంభించిన 2 దేశాలు ఏవి? భారతదేశం మరియు న్యూజిలాండ్. ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన భారతదేశ GDP వృద్ధి ఎంత? 6.6%. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎంత శాతానికి పెంచింది? 6.5%. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధిని SBI ఎంత శాతంగా అంచనా వేసింది? 7.5%. SBI రీసెర్చ్ నివేదిక ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ వృద్ధి రేటు అంచనా వేయబడింది? 6.6%. SBI రీసెర్చ్ విడుదల చేసిన తాజా ఎకోవ్రాప్ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా GDP వృద్ధి ఎంత? 7.7%. 2026లో భారతదేశం ఎంత శాతం వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా
ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది 6.4%. 2026-27 సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు ఎంత శాతానికి పెంచింది? 6.6%. మోర్గాన్ స్టాన్లీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను సవరించింది 6.7%. ఆసియా డెవలప్మెంట్ అవుట్లుక్ ఏడీఓ ఏప్రిల్ 2026 ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.9%. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? 7.7%. ఫిచ్ రేటింగ్స్ భారతదేశపు 2027 ఆర్థిక సంవత్సరపు జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి తగ్గించింది? 6.4%. ఇటీవల కేంద్ర భూగర్భ జల బోర్డు నివేదిక ప్రకారం భారతదేశంలో భూగర్భ జలాల్లో అత్యధిక నైట్రేట్ సాంద్రతను నమోదు చేసిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఎమ్మెల్యేల హాజరును గుర్తించడానికి ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించిన మొదటి రాష్ట్ర శాసనసభ ఏది? ఆంధ్రప్రదేశ్. 23వ బయో ఆసియా 2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? హైదరాబాద్. 2026-27 కేంద్ర బడ్జెట్లో మహిళా వ్యవస్థాపకుల కోసం ప్రకటించిన కొత్త వేదిక పేరు ఏమిటి? షీ మార్ట్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో భారతదేశపు అత్యున్నత ర్యాంకును పొందిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి ఢిల్లీ. వికలాంగుల కోసం 2026-27 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఏ 2 పథకాలను ప్రకటించారు? దివ్యాంగజన్ కౌశల్ యోజన మరియు దివ్యాంగ్ సహారా యోజన. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? గూగుల్. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం టైడల్ వరదలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? కేరళ. వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు ఎంపికయ్యారు? స్తుతి ప్రధాన్. 2025 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి లభించింది? వైరముత్తు. వీధి పశువులు మరియు వదిలివేయబడిన పశువుల నిర్వహణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ యోజనని ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. భారతదేశపు మొట్టమొదటి ఆదర్శ సరిహద్దు గ్రామం ఏ గ్రామం అయింది? చుమూర్, లడక్. ప్లాస్టిక్ ఆవిష్కరణతో ఏ దేశ విద్యార్థులు ఎర్త్ ప్రైజ్ 2026ను గెలుచుకున్నారు? భారతీయ విద్యార్థులు. బ్యాడ్మింటన్లో సింగపూర్ ఓపెన్ 2026 టోర్నమెంటులో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రముఖ భారతీయ జంట ఏది? సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. జూన్ 2026లో ప్రభుత్వ సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత మరియు సార్వత్రిక విద్యను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఒడిశా. దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అనగా సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో పెస అనగా పంచాయతీల విస్తరణ షెడ్యూల్డ్ ప్రాంతాలకు రాష్ట్ర ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానాన్ని పొందింది? మహారాష్ట్ర. 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్. 2025లో ఎనర్జీ ఎఫిషియన్సీలో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్ర అవార్డుకు గ్రూప్ 2లో మొదటి బహుమతిని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 2వది పంజాబ్, 3వది మహారాష్ట్ర. ప్రపంచంలోని మొట్టమొదటి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్ భారతదేశంలో ఎక్కడ స్థాపించబడింది? ఆంధ్రప్రదేశ్. జనాభా వృద్ధి విధానంలో భాగంగా 2వ లేదా 3వ బిడ్డను కలిగి ఉన్న జంటలకు 25,000 రూపాయలు ప్రోత్సాహకాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 2026 బడ్జెట్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని ఏ రాష్ట్రం ప్రతిపాదించింది? కర్ణాటక. మార్చి 2026 నాటికి మరణించిన వారి అవయవ దానంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ముందుంది? తమిళనాడు. లైఫ్ టైం
లిబర్టేరియన్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు? గురు చరణ్ దాస్. ఇటీవల ఏ సంస్థ గ్రేట్ ప్లేస్ టు వర్క్గా గుర్తింపు పొందింది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్. 2028 ఒలింపిక్స్ నుంచి మహిళల విభాగాన్ని ఎవరికి పరిమితం చేయాలని ఐఓసి అనగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. జీవశాస్త్ర పరంగా ఆడవారు మాత్రమే. 2026 G7 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఫ్రాన్స్. 2026 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెంట్స్కు అధ్యక్షత వహించిన భారతీయ అధికారి ఎవరు? జ్ఞానేష్ కుమార్. గ్రామ సభ మరియు పంచాయతీ సమావేశాల స్వయంచాలక సారాంశం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఏఏ ఆధారిత సాధనం పేరు ఏమిటి? సబసార్. ప్రపంచంలోని ఉత్తమ నగరాల సూచిక 2026లో ఏ భారతీయ నగరం అత్యున్నత ర్యాంకును పొందింది? బెంగళూరు 29వ స్థానంలో, ఇక హైదరాబాదు 82వ స్థానంలో, ఇక ప్రపంచవ్యాప్తంగా లండన్ మొదటి స్థానం నిలిచింది. రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించడానికి ట్రంజా ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? కట్స్ ఇంటర్నేషనల్. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా IMF ఏ చెల్లింపు వ్యవస్థను గుర్తించింది? UPI భారతదేశం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2025 సంవత్సరపు పదంగా ఏ పదాన్ని ఎంపిక చేసింది? రేజ్ బైట్. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో కిస్ హ్యూమనిటేరియన్ అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేశారు? నీతా అంబానీ. 2026 ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ను ఏ టెన్నిస్ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? జానిక్ సిన్నర్, ఇటాలియన్. ఇటీవల అధ్యయనం ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా జీవక్రియ వ్యాధులు భారం ఉన్న 2 దేశాలు ఏవి? చైనా మరియు భారతదేశం. వికోసాట్-1 అనేది ఏ రాష్ట్ర విద్యార్థులు అభివృద్ధి చేసిన మినీ ఉపగ్రహం? తమిళనాడు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత జెండా కలిగిన వ్యాపార నౌకల భద్రతను నిర్ధారించడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సంకల్ప్. ప్రపంచంలోనే అత్యధికంగా మకాన ఉత్పత్తి చేసే దేశం ఏది? భారతదేశం, బీహారులో. ఏ రాష్ట్రంలో కంబాల రేసు జరిగింది? మట్టి కట్టే స్వరూప్ ఈ రేసులో 125 మీటర్లను కేవలం 10.87 సెకండ్లో పూర్తి చేశాడు. కర్ణాటక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాత్ర పథకంను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? పుదుచ్చేరి. ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ఎమర్జింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ని ఏ స్పోర్ట్స్ లీగ్ గెలుచుకుంది? ఆర్చరీ ప్రీమియర్ లీగ్. 2026 ఫిఫా ప్రపంచ కప్ను ఏ 3 దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి? USA, కెనడా మరియు మెక్సికో. 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారతదేశం, భువనేశ్వర్లో. మార్చి 2026లో ఆక్వా ఎయిర్ ఎక్స్ అటానమస్ సిస్టమ్స్ ప్రారంభించిన భారతదేశం మొట్టమొదటి ఉభయచర డ్రోన్ పేరు ఏమిటి? అవతార్. భారత సైన్యం యొక్క దక్షిణ కమాండ్ ఏ రాష్ట్రంలో వ్యాయామం వజ్రఘాట్ని నిర్వహించింది? రాజస్థాన్లో. భారతదేశం ఏ రాష్ట్రంలో 3వ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది? గుజరాత్లో. మొదటిది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్. 2వది కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్, తమిళనాడు. సరస్వతి సమ్మాన్ 2025 బెంగాలీ నవల అయిన హరిపర్బతి కథకు లభించింది. దీని యొక్క రచయిత ఎవరు? రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. మిషన్ దృష్టి ఏ కంపెనీకి సంబంధించినది? గెలాక్సీ. హైదరాబాదులో ప్రతిష్టాత్మక ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2026ను ఎవరు అందుకున్నారు? సిహెచ్ శ్రీనివాసరావు. హార్ముజ్ జలసంధి ఏ 2 గల్ఫ్లను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఇటీవల భారతదేశం మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఎక్కడ ప్రారంభించబడుతుంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఇటీవల అట్లాస్ డ్రోన్ స్వామ్ వ్యవస్థను ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో ఉత్తమ విమానాశ్రయ అవార్డును గెలుచుకున్న విమానాశ్రయం ఏది?
పూణే విమానాశ్రయం. 4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును ఏ పురపాలక సంస్థ గెలుచుకుంది? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్. ఫెమినా మిస్ ఇండియా 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సాధ్వి సతీష్ సెయిల్. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన దేశవ్యాప్త ప్రచారం పేరు ఏమిటి? మీ డబ్బు మీ హక్కు, యువర్ మనీ యువర్ రైట్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 45వ. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో సింగపూర్. ఈజిప్ట్లోని కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్ లేదా పిస్టల్ లేదా షాట్ గన్లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? భారతదేశం. డిజిటల్ మోసాలను నివారించడానికి, పౌరులకు సహాయపడటానికి అభయ్ అనే ఏఐ ఆధారిత చాట్బాట్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. హాకీ ఇండియా అవార్డ్స్ 2026లో మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? జాఫర్ ఇక్బాల్. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 2వది. మొదటి స్థానంలో చైనా. ఇండియా ఏఐ మిషన్ కింద అవతార సంస్థ ఇటీవల ప్రారంభించిన డిస్టిల్డ్ వీడియో ఏఐ మోడల్ పేరు ఏమిటి? వరియా. 2027 నాటికి ఏ వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి దేశవ్యాప్తంగా ఎండిఏ ప్రచారాన్ని ప్రారంభించారు? లింఫాటిక్ ఫైలేరియాసిస్. హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ద్వారా 2026 సంవత్సరానికి గాను హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సయాని గుప్తా. గగనయాన్ కార్యక్రమం కింద మిషన్ మిత్రను ఏ ప్రదేశంలో నిర్వహించారు? లేహ్ లడఖ ప్రాంతంలో. 13,000 కోట్ల విలువైన భారీ మొసరం మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. 2024-25లో భారతదేశ అగ్రశ్రేణి వస్త్ర ఎగుమతిదారుగా ఏ రాష్ట్రం అవతరించింది? తమిళనాడు. 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఆమోదం పొందింది? నెల్లూరు. లింగ సమ్మిళిత శాంతి పరిరక్షణకు చేసిన కృషికి గాను యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు 2025 అందుకున్న భారతీయ సైనిక అధికారి ఎవరు? మేజర్ స్వాతి శాంతకుమార్. 16వ ఆర్థిక సంఘం 2026-31 కాలానికి పన్ను వికేంద్రీకరణలో రాష్ట్రాల వాటాస్ ఎంత శాతం సిఫార్సు చేసింది? 41%. భారతదేశం మొట్టమొదటి రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఆధారిత రెయిన్బో ట్రౌట్ ఆక్వాకల్చర్ ఫామ్ ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్, తెలంగాణ. 2026లో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అశోక్ కుమార్ లాహిరి. 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? జార్జ్ రసెల్ బ్రిటిష్. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేరళ రాష్ట్రం యొక్క కొత్త పేరు ఏమిటి? కేరళం. భారత్ యూకే వ్యాపార సంబంధాలను బలోపేతం చేసినందుకు యునైటెడ్ కింగ్డమ్ ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది? నటరాజన్ చంద్రశేఖరన్. భారతదేశం ఏ దేశానికి E-B4 వీసా అనే ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసాను ప్రవేశపెట్టింది? చైనా. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం భారతదేశంలో ఏ విమానాశ్రయం అగ్రస్థానం నిలిచింది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయ జాబితాలో ఏ విమానాశ్రయం అగ్రస్థానం నిలిచింది? చాంగే విమానాశ్రయం, సింగపూర్. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కింద మార్చి 2026 నాటికి ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గుర్తింపు పొందిన స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. ప్రపంచ నీటి భద్రతను పెంపొందించడానికి ఏప్రిల్ 2026లో వాటర్ ఫార్వర్డ్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ప్రపంచ బ్యాంకు. ఏ దేశ మెట్రో నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా అవతరించింది? చైనా. 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో భారతదేశం. మయామి ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్, ఇటాలియన్. ఫ్రీడమ్ షీల్డ్ అనేది ఏ దేశాల మధ్య ఉమ్మడి వ్యాయామం?
అమెరికా మరియు దక్షిణ కొరియా. భారతదేశం మరియు ఏ దేశం మధ్య లామిటియే 2026 వ్యాయామం జరిగింది? సీజల్స్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పిల్లలు వార్తాపత్రికలు చదవడం తప్పనిసరి చేసింది? ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్. ఓల్డ్ సీడ్స్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగింది? అరకలోయ, ఆంధ్రప్రదేశ్. ఒరునోడోయ్ లేదా అరుణోడోయ్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. ఏప్రిల్ 2026లో చేనేత మరియు పవర్లూమ్ కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. హైదరాబాదులో జరిగిన తొలి బౌల్డర్స్ క్లాసిక్ 2026ను గెలిచి దేశీయ గోల్ఫ్ను ఎవరు గెలుచుకున్నారు? శుభంకర్ శర్మ. ఏప్రిల్ 2026లో జలధార జలహారతి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రారంభించింది? అమరావతిలో. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. గతంలో జీహెచ్ఎంసీగా ఉన్న ఓఆర్ఆర్ ప్రాంతాన్ని 3గా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి ఏవి? 1 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 2వది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 3వది మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం ప్రారంభించిన మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ పేరు ఏమిటి? రేడియో సంఘం. 2026-27లో 9 హిమాలయ రాష్ట్రాలకు మద్దతివ్వడానికి ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి? ప్రైడ్ ఆఫ్ హిల్స్ పథకం. 2026 భారతదేశ అత్యున్నత శాంతి శౌర్య పురస్కారమైన అశోక్ చక్రాను ఎవరికి ప్రదానం చేశారు? శుభాంశు శుక్లా. 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ప్రగతి 2026 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏఏ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ఇనిషియేటివ్ అయిన పదై విత్ ఏఐని ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ ఉద్గారాలు వెలువడే 25 నగరాల జాబితాలో ఏ 2 భారతీయ ప్రదేశాలు ఉన్నాయి? సికింద్రాబాద్ మరియు ముంబై. భారత్ మరియు ఏ దేశం మధ్య సైక్లోన్ 4 యొక్క 4వ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం జరిగింది? ఈజిప్ట్. డస్తనిక్ విన్యాసం అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? ఉజ్బెకిస్తాన్. హరిమౌ శక్తి 2025 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? మలేషియా. ఎన్ఎస్ఎల్ఎన్ డైవెక్స్ 2026 అనేది ఏ 2 దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక విన్యాసం? భారతదేశం మరియు శ్రీలంక. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఆడే తొలి భారతీయ ఆటగాడు ఎవరు? రవిచంద్ర అశ్విన్. 2026 లతా దీననాథ్ మంగేష్కర్ బహుమతిని ఎవరు అందుకున్నారు? కైలాస్ సత్యార్థి. ఈసీఐ నెట్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత ఎన్నికల సంఘం. అరుదైన భూ ఖనిజాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఏ రాష్ట్ర తీర ప్రాంతం ఉద్భవించింది? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోనే అతి పొడవైన క్యాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ ఎక్కడ ప్రారంభించబడింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వచ్చింది? బ్యాక్టీరియా వల్ల. అరళం వన్యప్రాణుల అభయారణ్యం పేరును అరళం సీతాకోక చిలుక అభయారణ్యంగా ఏ రాష్ట్రం పేరు మార్చింది? కేరళ. రోడ్డు నిర్మాణంలో బయోబిటమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది? భారతదేశం. 2026 సంవత్సరాన్ని రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరిస్టుల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిన సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 2 పిల్లల నియమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. 2025 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? గ్రాకా మ్యాచల్, మొజాంబిక్. ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం అయిన వింగ్స్ ఇండియా 2026కి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? హైదరాబాద్. ప్రజ్ఞ అనే ఉపగ్రహ చిత్రీకరణ
వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ. భారతదేశ మొట్టమొదటి క్రియాశీలక పిఎం మిత్ర పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అనగా సిడిఎస్గా ఎవరు నియమితులయ్యారు? లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. జనవరి 2026లో బ్యాసిలస్ సబ్టిలిస్ను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? కేరళ. అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో పద్మపాణి అవార్డును ఎవరు అందుకున్నారు? ఇళయరాజా. గ్యాంగ్స్టర్ నెట్వర్క్లను నిర్మూలించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ పరహారును ప్రారంభించింది? పంజాబ్. 2026 ప్రపంచ ఆర్థిక వేదిక 56వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? దావోస్, స్విట్జర్లాండ్. కోక్బోరోక్ భాష యొక్క భాషా మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కోకోబోరోక్ దినోత్సవంగా ఏ రాష్ట్రం జరుపుకుంది? త్రిపుర. 2026 జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? నా భారతదేశం నా ఓట్, మై ఇండియా మై ఓట్. సాహిద్ డ్రోన్లు అనేవి ఏ దేశం అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనాలు? ఇరాన్. పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫ్రాన్స్కు చెందిన చెవాలియర్ డి ఎల్ ఆల్డ్రెడ్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అవార్డ్స్ను ఎవరు పొందారు? రవి డిసి. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన తొలి మధ్య ఆసియా దేశం ఏది? ఉజ్బెకిస్తాన్. 2026 బహుపాక్షిక సంయుక్త సైనిక శాంతి పరిరక్షణ విన్యాసమైన కాన్క్వెస్ట్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? మంగోలియా. 400 సంవత్సరాలకు పైగా సాంప్రదాయ పోస్టల్ సర్వీస్ ముగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది? డెన్మార్క్. ఇటీవల భారత సైన్యం 106 జెట్ ఎనర్జీతో నడిచే కమికాజ్ డ్రోన్లను చేర్చుకుంది. వాటి యొక్క పేర్లు ఏమిటి? అగ్నివేగ్. బయోఫాక్ 2026లో ఏ దేశం కంట్రీ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది? భారతదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద సేంద్రియ ఉత్పత్తుల వాణిజ్య ప్రదర్శన అయిన బయోఫాక్ 2026 ఏ దేశంలో జరిగింది? జర్మనీ. ఢిల్లీ క్యాపిటల్స్పై రికార్డు స్థాయిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన జట్టు ఏది? పంజాబ్ కింగ్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన జామునును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2026 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? జపాన్. సమీకృత భూ రికార్డుల నిర్వహణ మరియు నమోదు కోసం ఇటీవల భూభారతి పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ.